ఒక వర్తకుడు ఉప్పు పట్టుకుని బయలుదేరాడు. పక్కన ఉన్నటువంటి నగరానికి వెళ్ళి ఆ ఉప్పు అమ్మి లాభం సంపాదించాలని. తీరా ఆయన అడవి మార్గంలో వెళుతున్నప్పుడు కుండపోతగా వర్షం పడింది. వర్షం పడిన కారణం చేత ఆయన పక్క ఊరు చేరుకునేటప్పటికి తీసుకువెడుతున్నటువంటి ఉప్పు బస్తాలలోని ఉప్పంతా కరిగి నీరే కారిపోయింది. అమ్మడానికి ఏం లేదు. కాబట్టి అతను చాలా దిగాలు మొహం వేసుకుని, నేను భగవంతుణ్ణి ఇంత నమ్మాను, ఏం కలిసి వచ్చింది? వ్యాపారం చేసి ఉప్పు అమ్ముదామని బయలుదేరినటువంటి నాకు ఉప్పు కణిక మిగలకుండా చేశాడు, ఏమి ఈశ్వరుడు అని ఈశ్వరుడి మీద అపనమ్మకంతో తిరిగి వస్తున్నాడు. ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి దారి దొంగలు అప్పట్లో ఈ తుపాకీలో వాడేటటువంటి గుళ్ళు లేవు, మందుగుండు సామాగ్రి వాడేవారు. ఇప్పటికీ తిరుపతియారని ఒక క్షేత్రం ఉంది, అక్కడ తుపాకీలో మందుగుండు కూరి ఒకసారి కాలుస్తారు. అది రామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం, అక్కడికి వెళితే అది దేవాలయ కైంకర్యం, ఒకసారి తుపాకీ కాల్చాలి. కానీ గుళ్ళు అందులో దట్టించారు, మందుగుండు సామాను దట్టిస్తారు. అలా అడవిలో ఉండేటటువంటి దారి దొంగలు తుపాకీలోకి మందుగుండు సామాగ్రిని దట్టించి పేల్చారు. వర్షం పడితే ఉప్పు కరిగిపోయింది, వర్షం పడితే మందుగుండు సామాగ్రి మాత్రం చెమ్మగిల్లిపోదు, అందుకని అది పేలలేదు. పేలకపోయేటప్పటికీ దొంగలకు భయం వేసింది. ఇప్పుడు మన తుపాకులు పేలట్లేదు కాబట్టి వర్తకులందరూ వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనని దొంగలు తుపాకులు విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు ఆ వర్తకుడు అనుకున్నాడు, నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను, కానీ ప్రాణాలు నిలబడ్డాయి, ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు. నాకు అమ్మవారు తినడానికి అన్నం మిగల్చింది. శ్రీచక్రం టీవీ. రావలసిన లాభం కొంత పోయింది, ధనరూపంగా పోయింది, కానీ ప్రాణములు దక్కే. ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసినటువంటి పెను ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు. అందుకని పాము కరవలసినటువంటి వాడిని చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం, ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది. అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి.